మన తలా ధోని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అని తెలిసి సిఎస్కే టీమ్ సంజు శాంసన్ ని తీసుకుందా. అసలు ఆండ్రూ రసెల్ ని కేకేఆర్ టీమ్ ఎలా రిలీజ్ చేసిందిరా బాబు. మరి మ్యాక్స్వెల్ ని పంజాబ్ కింగ్స్ తెలివిగా వదిలించుకుందా. సో మరి ఐపీఎల్ 2026 కి ముందు ఫ్రాంచైజెస్ తీసుకున్న బిగ్ డెసిషన్స్, ప్లేయర్స్ యొక్క రిటెన్షన్, ట్రేడ్ అండ్ రిలీజ్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. మరి మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఫ్రాంచైజెస్ తీసుకున్న డెసిషన్ మీకు నచ్చిందో లేదో మీ ఒపీనియన్ ఒక కామెంట్ రూపంలో తెలపండి. హాయ్ అండి, నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఇక విషయానికి వస్తే ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ కంటే ముందు ఫ్రాంచైజెస్ చాలా చాలా పెద్ద డెసిషన్స్ తీసుకున్నాయి. ముందుగా ప్లేయర్స్ యొక్క ట్రేడింగ్ విషయానికి వస్తే అన్నిటికంటే బిగ్గెస్ట్ అండ్ షాకింగ్ డెసిషన్ రవీంద్ర జడేజాని చెన్నై సూపర్ కింగ్స్, అదేనండి మన సిఎస్కే, రవీంద్ర జడేజాని ఆర్ఆర్కి ట్రేడ్ చేయడం. జడేజా మరియు శామ్ కర్రన్ ని సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ కి ఇచ్చి సంజు శాంసన్ ని తీసుకున్నారు. నిజం చెప్పాలంటే మన జడ్డు సిఎస్కేకి ఒక పెద్ద లడ్డు లాంటి వాడు. సిఎస్కే తరపున 11 సీజన్స్ ఆడి ఎన్నో మెమరబుల్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. టోటల్ ఐపీఎల్లోనే మోర్ దాన్ 250 గేమ్స్ ఆడిన వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ ఆల్రౌండర్. అలాంటి జడేజా ఆర్ఆర్కి ట్రేడ్ అవడం వల్ల తన ఫీజు కూడా 18 క్రోర్స్ నుంచి 14 క్రోర్కి తగ్గింది. అలానే సూపర్ ఆల్రౌండర్ శామ్ కర్రన్ కూడా సిఎస్కే ఆర్ఆర్కి ట్రేడ్ చేసింది. శామ్ కర్రన్ కూడా సిఎస్కేకి మంచి పెర్ఫార్మెన్స్లు చేశాడు. అలాంటి జడేజాని మరియు శామ్ కర్రన్ ని సిఎస్కే టీము ఆర్ఆర్కి ఇచ్చి, అంటే ట్రేడ్ చేసి, సంజు శాంసన్ ని తన ఎగ్జిస్టింగ్ ఫీజ్ అయిన 18 క్రోర్కి సిఎస్కే తీసుకుంది. ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తే ఇదొక కీ అండ్ వెరీ బిగ్ డెసిషన్. ఎందుకంటే సంజు శాంసన్ ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఆర్ఆర్ టీంకి కెప్టెన్ గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరోవైపు తలా ధోని ఐపీఎల్కి కూడా ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అన్న ఊహాగానాలు ఉన్నాయి గనుక శాంసన్ ని తీసుకున్నారేమో అన్న సందేహం కలుగుతుంది. పైగా కెప్టెన్సీ కూడా ఫ్యూచర్ లో సంజు శాంసన్ కి ఇవ్వచ్చు అనే డౌట్ చాలా మంది ఫ్యాన్స్ కి వస్తుంది. ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని ఎల్ఎస్జికి ట్రేడ్ చేసింది. లాస్ట్ ఐపీఎల్ కి ముందు షమీని 10 క్రోర్కి పర్చేజ్ చేసిన ఎస్ఆర్హెచ్ షమ్మీ పెర్ఫార్మెన్స్ ఫీజుకి తగ్గట్టు లేదనో, లేక ఫ్రీక్వెంట్ గా ఫిట్నెస్ ఇష్యూస్ వస్తున్నాయనో ఎల్ఎస్జికి ట్రేడ్ చేశారు. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ నితీష్ రాణాని ఆర్ఆర్ డీసీకి తన ఎగ్జిస్టింగ్ ఫీజ్ అయిన 4.2 క్రోర్కి ట్రేడ్ చేసింది. అలానే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కాండేని కేకేఆర్ ముంబై ఇండియన్స్ కి, మరియు మన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ని ముంబై ఇండియన్స్ ఎల్ఎస్జికి ట్రేడ్ చేసింది. ఇక జీటీ టీంలోని వెస్టిండీస్ ఆల్రౌండర్ షెరెన్ రూథర్ఫర్డ్ ని జీటీ ముంబై ఇండియన్స్ కి ట్రేడ్ చేసింది. ఇక రూథర్ఫోర్డ్ జాయిన్ అవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ గా అయ్యింది. ఇక ఫ్రాంచైజెస్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీము ఆండ్రూ రస్సెల్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక మరి రసల్ కోసం మినీ ఆప్షన్ లో ఫ్రాంచైజీలు ఏ రేంజ్ లో పోటీ పడతాయో ఊహించుకోవచ్చు. కేకేఆర్ టీం ఇచ్చిన మరో షాక్ ఏంటంటే క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్ అండ్ మోయిన్ అలీ లాంటి మంచి ప్లేయర్స్ ని కూడా రిలీజ్ చేయటం. ఇక వీళ్లే కాకుండా ఆండ్రిక్ నోర్కియా, రహమానుల్లా గుర్బాజ్, జాన్సన్, సకారియా, సిసోడియా లాంటి ప్లేయర్స్ ని కూడా కేకేఆర్ రిలీజ్ చేసింది. ఇక మరి పంజాబ్ కింగ్స్ అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేసింది. అసలు గట్టిగా చెప్పాలంటే వదిలించుకుంది అని చెప్పొచ్చు. గత కొన్ని సీజన్స్ లో మ్యాక్స్వెల్ పెద్దగా పెర్ఫామ్ చేయపోయేసరికి పంజాబ్ కింగ్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్టుంది. మ్యాక్స్వెల్ తో పాటు ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిష్, కుల్దీప్ సేన్ అండ్ ప్రవీణ్ దూబేను కూడా రిలీజ్ చేశారు. ఇక మన లాస్ట్ సీజన్ ఛాంపియన్ మన ఆర్సీబీ టీం అయితే ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ ని, ఇంకా స్టైలిష్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ని కూడా రిలీజ్ చేసింది. వీళ్ళతో పాటు ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి అండ్ ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ ని కూడా ఒక 3 మెంబర్స్ ని రిలీజ్ చేసింది. మరి గుజరాత్ టైటాన్స్ అయితే కిల్లర్ మిల్లర్, అదేనండి డేవిడ్ మిల్లర్ ని రిలీజ్ చేసి చాలా పెద్ద డెసిషన్ తీసుకుంది. మిల్లర్ తో పాటు ఆకాష్ దీప్, రవి బిష్నాయ్, షామార్ జోసెఫ్ అండ్ అలానే ఇంకొక 3 ప్లేయర్స్ ని కూడా రిలీజ్ చేసింది. ఇక మరి ట్రేడింగ్
అలానే రిలీజ్ కూడా అయిపోయిన తర్వాత మన ఐపీఎల్ టీమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఇక మరి ఫైనల్‌గా రిటెన్షన్ అలానే రిలీజ్ కూడా అయిపోయిన తర్వాత ఏ ఫ్రాంచైజ్ దగ్గర ఎంత అంటే బడ్జెట్ మిగిలిందో ఒకసారి చూసినట్టయితే అందరికంటే హైయెస్ట్‌గా కేకేఆర్ దగ్గర 64 క్రోర్స్ మిగిలింది. నెక్స్ట్ సీఎస్‌కే దగ్గర 43.4 క్రోర్స్, అలానే ఎస్ఆర్‌హెచ్ దగ్గర 25.5 క్రోర్స్. అన్నిటికంటే లీస్ట్‌గా ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 క్రోర్ బడ్జెట్ మాత్రమే మిగిలింది. సో మరి ఈ బడ్జెట్‌లో నెక్స్ట్ జరగబోయే మినీ ఐపీఎల్ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు తమకున్న బడ్జెట్‌లో ఏ ప్లేయర్స్ కోసం పోటీ పడతాయో అన్న సంగతి చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ 2026 లేటెస్ట్ అప్డేట్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మంచి కామెంట్ కూడా పెట్టండి. తెలుసు కదా మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ అండ్ బై బై.